ముకుందన్ కన్నప్పతో పాన్ ఇండియా స్టార్ అవుతుందనుకుంది. కానీ టాలీవుడ్లో ఆమె సక్సెస్ దూరమైంది. ఓం భీమ్ బుష్, కన్నప్ప విఫలమవ్వడంతో అవకాశాలు కరువయ్యాయి. ఇప్పుడు మాలీవుడ్, కాలీవుడ్లో కొత్త ప్రాజెక్టులతో బిజీ అవుతోంది. ప్రీతి కెరీలో ఈ టర్న్ ఎలాంటి మార్పు తెస్తుంది? ప్రీతి ముకుందన్ టాలీవుడ్లో ఓం భీమ్ బుష్తో ఎంట్రీ ఇచ్చింది. కానీ సినిమా విఫలమైంది. కన్నప్పలో మంచు ఫ్యామిలీతో కలిసి నటించిన ఆ సినిమా కూడా నిరాశపరిచింది. గ్లామర్ నటనలో సత్తా చాటిన టాలీవుడ్లో అవకాశాలు రాలేదు. ఇప్పుడు మాలీవుడ్లో మైనే ప్యార్ కియా చిత్రీకరణ పూర్తి చేసి ఆగస్టు 29న రిలీజ్కి సిద్ధమైంది. 2 మాలీవుడ్, 2 తమిళ చిత్రాలు సైన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలతో సౌత్ లో సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి. లోకేష్ కనగరాజ్ తమిళ సినిమాను ఓ కొత్త ఊపు ఊపిన దర్శకుడు. మానగరం నుంచి కైతి, మాస్టర్, విక్రమ్, లియో, ఇప్పుడు కూలీ వరకు ప్రతి సినిమా ఓ సంచలనం. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ప్రేక్షకుల మనసు గెలిచాడు. ఆయన సినిమాలు ఎలా తెరకెక్కుతాయి? ఆ రహస్యాలు ఏంటి? త్వరలో వస్తున్న LCU షార్ట్ ఫిల్మ్ ఏం చెప్పనుంది? చూద్దాం. లోకేష్ కనగరాజ్ సినిమాలు కేవలం కథలు కాదు, ఓ సినిమాటిక్ అనుభవం. మానగరం లాంటి లో బడ్జెట్ ఫిలిం నుంచి కూలీ లాంటి భారీ చిత్రం వరకు ఆయన స్టైల్ ప్రత్యేకం. ఖైదీలో ఒకే రాత్రి కథ, విక్రమ్లో డ్రగ్ మాఫియా నేపథ్యం, లియోలో ఎమోషనల్ డ్రామా, ప్రతి సినిమాలోనూ కొత్త ఒరవడి సృష్టించారు. LCU షార్ట్ ఫిల్మ్తో ఆయన మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. లోకేష్ సినిమాల తయారీ వెనుక ఉన్న కఠిన శ్రమ, సృజనాత్మకత గురించి పూర్తి వివరాలను త్వరలో రాబోయే LCU షార్ట్ ఫిల్మ్లో చెప్పనున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన స్టార్డంతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్స్ నటిస్తూ హైప్ ను ఆకాశాన్ని తాకించారు. ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా రికార్డు ఓపెనింగ్ సాధిస్తోంది. అభిమానుల ఆదరణతో షోలు ఆధారంగా పెరుగుతున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. రజనీకాంత్ నటించిన కూలీ సినిమా గ్లోబల్ బాక్స్ ఆఫీస్ లో దుమ్ము రేపుతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో అనిరుద్ సంగీతంతో ఈ చిత్రం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. కెనడా మార్కెట్లో ఆల్ టైమ్ రికార్డ్స్ ఓపెనింగ్ సాధించిన ఈ మూవీ అక్కడి థియేటర్లలో డిమాండ్తో అదనపు షోలను జోడిస్తోంది. లోకేష్ కనగరాజ్ మార్క్ యాక్షన్తో, రజనీ స్టైల్తో ఈ సినిమా అంచనాలను మించి అదరగొడుతోంది. టాక్ ఎలా ఉన్నా తలైవా ఫ్యాన్స్ ఈ సినిమాను ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ కూలీ జోరు ఇంకెంత రచ్చ చేస్తుందో వేచి చూడాలి. బాక్సాఫీస్ వద్ద మరో బిగ్ ఫైట్ మొదలైంది. రజనీకాంత్ నటించిన కూలీ సినిమా టికెట్ సేల్స్ లో దూసుకు వెళ్తోంది. బుక్ మై షోలో అన్ని భాషల్లో కలిపి భారీ సేల్స్ తో ఈ సినిమా టాప్ లో నిలిచింది. అటు వార్ 2 కూడా గట్టి పోటీ ఇస్తోంది. అయితే కూలీ జోరు ముందు వార్ 2 సేల్స్ వెనకబడ్డాయి. ఈ 2 బిగ్ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ ను ఎలా చెక్ చేస్తాయో చూడాలి. బుక్ మై షో టికెట్ సేల్స్ లో కూలీ సినిమా దూకుడు అదిరిపోయింది. అన్ని భాషల్లో కలిపి 3.24 మిలియన్ సేల్స్ తో ఈ చిత్రం టాప్ స్థానంలో నిలిచింది. ఇక వార్ 2 1.48 మిలియన్ సేల్స్ తో రెండో స్థానంలో ఉంది. రజనీ మ్యాజిక్ తో కూలీ అభిమానులను థియేటర్లలోకి రప్పిస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ లోనూ భారీ ఓపెనింగ్ సాధిస్తోంది. అయితే వార్ 2 కూడా తనదైన హైప్ తో రేస్ లో ఉంది. ఈ 2 చిత్రాల మధ్య పోటీ బాక్సాఫీస్ వద్ద రసవత్తరంగా మారింది. మరి లాంగ్ రన్ లో ఏ సినిమా టాప్ లో నిలుస్తుందో చూడాలి. చూశారు కదండి, ఇవి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మహామాక్స్.